అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఇలాంటి సింగిల్ టేక్స్ ఆర్ లాంగ్ టేక్స్ మీద ఒక సెపరేట్ వీడియో చేసేస్తా. ఐ నీడ్ యువర్ 100% జెన్యూన్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ టాపిక్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. లాంగ్ టేక్, కంటిన్యూస్ షాట్, వన్ షాట్, సీక్వెన్స్ షాట్, అన్ఇంటరప్టెడ్ షాట్స్ అని వేరు పేర్లు ఉన్న పని ఒక్కటే. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. లాంగ్ షాట్, లాంగ్ టేక్ ఫ్యాన్సీ నేమ్ హాలీవుడ్ లోనే స్టార్ట్ అయి ఉంటుంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ హాలీవుడ్ కన్నా ముందు, ఇన్ఫాక్ట్ చాలా సంవత్సరాల ముందు 1985 to 1975 మధ్యలో ఫస్ట్ టైం హిస్టరీలో లాంగ్ షాట్ అనే పదం వినబడింది. ఈ పదం మీనింగే వేరప్పుడు. లాంగ్ షాట్ అంటే లో ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనేలా ఉండేది మీనింగ్ అప్పుడు. హిస్టరీలో ఎక్కడా ఇలా నాకు దొరకలేదు. బట్ నా ప్రకారం లాంగ్ షాట్ ని లో ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అని ఎందుకు అనేవారంటే, ఆ టైం పీరియడ్ లో హంటింగ్ కి వెళ్తున్నప్పుడు టార్గెట్ చాలా దూరంగా ఉంటే, హంట్ చేస్తున్న డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటే, షూట్ చేసిన బాణం ఆర్ బుల్లెట్ తగిలే రేషియో చాలా తక్కువ ఉంటుంది కదా. అందుకని లాంగ్ షాట్ అంటే లో ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనేవారు. అండ్ ఆ తర్వాత ఎర్లీ 20th century స్టార్టింగ్ లో ఫిల్మ్ మేకర్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ షాట్స్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు. సో అలా లాంగ్ షాట్ కూడా అస్తిత్వంలో వచ్చింది. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఏ సినిమాలో ఫస్ట్ టైం లాంగ్ టేక్ ని చూపించారు అంటే, యు నో రైట్, ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేసే ఉండాలి కదా. సో అలా ఫస్ట్ టైం ఇన్ ద సినిమాటిక్ హిస్టరీ 1941 లో ఆర్సన్ వెల్స్ గారు డైరెక్ట్ చేసిన సిటిజన్ కేన్ సినిమాలో ఉంటుంది ఫస్ట్ లాంగ్ టేక్ ఇన్ ద హిస్టరీ. ఇదే ఆ సీన్. Charles, Kane. Pull your muffler around your neck, Charles. Kane, I think we shall have to tell him now. Yes. I'll sign those papers now, Mr. Thatcher. You people seem to forget that I'm the boy's father. It's going to be done పిల్లాడు ఆడుకోవడం నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత విండో నుంచి వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ తో ఎండ్ అవుతుంది. ఇదే సినిమాలో ఇంకో లాంగ్ టేక్ కూడా ఉంది. ఇది. If you could have found out what that rosebud meant, I bet that would have explained everything. No, I don't think so. No. Mr. Kane was a man who got everything he wanted and then... And actually అందరూ దీన్నే ఫస్ట్ లాంగ్ టేక్ ఇన్ ద హిస్టరీ అని కన్సిడర్ చేస్తారు. బట్ నేను సినిమా చూస్తున్నప్పుడు ఇది తర్వాత వచ్చే పాట. దీనికన్నా ముందు ఈ సీన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లాంగ్ టేక్, దిస్ ఈస్ సెకండ్ వన్. అండ్ ఈ సీన్ లో కెమెరా స్లోగా వెనక్కి వెళ్తుంది. ఈ వేర్ హౌస్ ఎంత పెద్దగా ఉందనేది చూపిస్తుంది. ఆ తర్వాత లాంగ్ టేక్స్ ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యింది. ఫేమస్ లాంగ్ టేక్స్ అంటే లెజెండరీ డైరెక్టర్ స్టాన్లీ క్యూబ్రిక్ డైరెక్ట్ చేసిన ద స్టింగ్ అనే సినిమాలో ఈ సీన్. అండ్ రీసెంట్ టైమ్స్లో 2014లో మైకేల్ కీటన్ గారు నటించిన బర్డ్మన్ అనే సినిమాలో కూడా చాలా లాంగ్ టేక్స్ ఉన్నాయి. అందులో ఇదొకటి. బర్డ్మన్ సినిమాలో లాంగ్ టేక్స్ కున్న బౌండరీస్ ని క్రాస్ చేసి ఇంపాసిబుల్ థింగ్ ని అచీవ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ఒక లిజన్ సీరియస్లీ, నేను ఎప్పుడు చెప్పను సీరియస్ గా వినండి అని, బట్ ఎప్పుడైనా చెప్తానంటే ఐ మీన్ ఇట్. లాంగ్ టేక్స్ వెనకున్న కష్టం గురించి చెప్తా. లాంగ్ టేక్స్ చేయాలంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అవన్నిటిని కన్సిడర్ చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. లైక్ 100% ఎగ్జాక్ట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ప్లానింగ్ ఎగ్జాక్ట్ గా ఉండాలి. అండ్ స్క్రీన్ మీద ఉన్న యాక్టర్స్ అందరూ డీటెయిల్డ్ కొరియోగ్రఫీ ప్రాక్టీస్ చేసి ఉండాలి. కెమెరా మూవ్మెంట్స్, టెక్నికల్ ఎలిమెంట్స్, క్లియర్ బ్లాకింగ్ అండ్ రిహార్సల్స్ బికమ్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ద కంటిన్యూటీ త్రూ అవుట్ ద ఎక్స్టెండెడ్ కట్. అండ్ కొలాబరేషన్ కమ్స్ అమాంగ్ ద డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ అండ్ క్రూ ఈస్ క్రూషియల్ ఫర్ సీమ్లెస్ ఎగ్జిక్యూషన్. అంతేకాకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ లైట్ చేంజెస్, ఫోకస్ అడ్జస్ట్మెంట్ అని ఎందుకంటున్నారంటే, మీలో సగం మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. కెమెరాస్ ఎంత అడ్వాన్స్ గా అయిపోయినా ఈ రోజు కూడా ఈ జాబ్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఇతని పని ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న సబ్జెక్ట్ ని ఫోకస్ లో ఉంచడం. ఇలా ఫోకస్ ని మెయింటైన్ చేసేవాడిని ఫోకస్ పుల్లర్ అని అంటాం. అండ్ ఇలాంటి జాబ్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి వీడియో చేయాలంటే చెప్పండి, చేసేద్దాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. Now back to the topic, sound continuity. వీటన్నిటితో పాటు స్టెబిలైజింగ్ కెమెరా టూల్స్ లైక్ స్టెడీ క్యామ్, ట్రాకింగ్ సిస్టమ్స్. ఎందుకంటే షార్ట్ లో స్మూత్ ఫ్లో ఉండాలి కాబట్టి. అలానే ఒక్క చిన్న ఎర్రర్ అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంతేకాదు ఏనో కాటాచార కలదే పనికొచ్చేలా స్టోరీని కన్వే చేసేలా తీయాలి. డైరెక్టర్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దిస్ లాంగ్ టేక్ సర్వ్స్ ద పర్పస్ అండ్ ప్రొవైడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ టు ద ఆడియన్స్. సో లాంగ్ టేక్స్ గురించి మొత్తం అర్థమైంది కదా. అర్థం కాలేదంటే ఇంకోసారి చూడండి, మీకేం పని లేదనేది నాకు తెలుసు. సో స్టార్ట్ చేద్దాం. రంగస్థలం 1 minute 25 seconds లాంగ్ టేక్.
కుమార్ బాబు VPN నుంచి ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఏం మాట్లాడుకుంటారు, ఫారిన్ నుంచి వచ్చిన వెంటనే గిఫ్ట్స్ అడగడం అండ్ వీళ్ళ మధ్య ఉన్న జెలసీ, వీటన్నిటిని ఎక్స్ట్రాడినరీ కెమెరా మూమెంట్స్ తో పాటు చూపిస్తారు. ఇలా చూస్తున్నప్పుడు సబ్ కాన్షియస్లీ ఇంట్లో వాళ్ళతో పాటే మేము కూడా ఉన్నాం, వాళ్ళ సంసారం మేము చూస్తున్నాం అనేలా ఉంటది ఫీల్, ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ఛాన్స్ వస్తే శృతి హాసన్ సంసారం చూడటానికి ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ 1 నేనొకడిలో 1 minute 26 seconds లాంగ్ టేక్. గౌతమ్ బిల్డింగ్ లోపల నుంచి పార్కింగ్ లాట్ లో వచ్చేంత వరకు వీళ్ళ మధ్య జరిగే కాన్వర్సేషన్ 360 కెమెరా మూమెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఫలక్నుమా దాస్ సినిమాలో 8+ minutes లాంగ్ టేక్. యాక్చువల్లీ 11 minutes అని అన్నారు, మేబీ సినిమాలో ఎడిట్ చేశారేమో, కానీ ఈ సినిమాలో 8 minutes ఉంది. ఐ రిపీట్ 8 minutes మొత్తం ఒకటే టేక్. సో ఈ 8 minutes లో విశ్వక్ సేన్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్ హీ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. యునో ఇది సినిమా క్లైమాక్స్. చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ల మధ్య క్రాకర్స్, సౌండ్, డైలాగ్స్, కెమెరా మూవ్మెంట్స్ అండ్ పర్ఫార్మెన్స్ చేయాలి. వీధి నుంచి టెర్రస్ కి, టెర్రస్ నుంచి వీధిలోకి మళ్ళీ రిపీట్ చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం. రన్నింగ్ బిహైండ్ ద క్యారెక్టర్స్, ఆ లైటింగ్, ఎంతో ప్లానింగ్ చేస్తే కానీ ఇంత పెద్ద సింగిల్ టేక్ అచీవ్ చేయడం సాధ్యం కాదు. హ్యాట్స్ ఆఫ్, వెరీ గ్రేట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లాంగ్ టేక్స్ చూస్తున్నప్పుడు ఏదో డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ నే డ్రామా అని అంటాం. ఐ మీన్ టు క్రియేట్ ఎక్స్ట్రాడినరీ డ్రామా డైరెక్టర్స్ యూజ్ లాంగ్ టేక్స్. అంటే కట్ సీన్ కి లాంగ్ టేక్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మేము విట్నెస్ చేస్తాం, మేము చూస్తాం, ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం మేము చూస్తాం, అందుకనే ఎక్కువ కనెక్ట్ అవుతాం. రొటీన్ లవ్ స్టోరీస్ ని యూనిక్ గా క్లాసీ మేకింగ్ స్టైల్లో చూపించి GVM గారు డైరెక్ట్ చేసిన సమ్వేర్ గోన్ హార్ట్ సినిమాలో నిత్య టెర్రస్ పైన వచ్చినప్పటి నుంచి మొదలవుతుంది ఈ షాట్. వీళ్ళ మధ్య జరిగే ఈ మొత్తం కాన్వర్సేషన్ ఈస్ ఫకింగ్ రిలేటబుల్. నా లైఫ్ తో నేను బిజీగా ఉంటే నువ్వు మారిపోయావన్న సంగతి నాకు తెలియకుండా ఉంటుందని చెప్పావా? నేను మారలేదు నిత్య, కళ్ళు తెరిచాను. 8 minutes 17 seconds మొత్తం సింగిల్ టేక్, ఒకే షాట్. టెర్రస్ మీద ప్లాన్ చేశారు ఈ సీన్ ని. సింపుల్ గా కెమెరా మూమెంట్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్ అంతే. కానీ ఈ సీన్ లో పర్ఫామ్ చేసిన ఆ యాక్టర్స్ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే 8 minutes లాంగ్ కంటిన్యూస్ గా పర్ఫామ్ చేయాలి. దట్స్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. నాని అండ్ సమంత గారు డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ హియర్. నెక్స్ట్ దేవదాసు సినిమాలో డిలీటెడ్ సీన్ ఇది. యాక్చువల్లీ సినిమాలో లేదు, డిలీట్ చేసి దొబ్బారు. దాసు అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మధ్య జరిగే కాన్వర్సేషన్ 2 minutes 32 seconds లాంగ్ ఉంటుంది ఈ సీన్. ఈ సీన్ టైమింగ్ తక్కువ ఉన్నా ఇక్కడ నాని చేసిన పర్ఫార్మెన్స్, యాక్షన్స్, డైలాగ్ డెలివరీ, జస్ట్ వన్ వర్డ్, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. చిన్న 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 కన్సర్ పాకెట్లో పడతాయి. సినిమాలో చూపించే సైజు ఇక్కడి నుంచి కాల్చేస్తే తనకు కూడా ఏర్పడదు. ఈ చేతులతో ఎన్ని బుల్లెట్లు తీసాను తెలుసా మీకు? మీ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కేసులు ఎప్పుడైనా హ్యాండిల్ చేశారా? చేయలేదు కదా, నేను చేశాను. అండ్ దాన్ పీపుల్స్ ఫేవరెట్ అర్జున్ రెడ్డి సినిమాలో క్లాస్ రూమ్ సీన్. ఆల్మోస్ట్ 4 minutes సింగిల్ టెక్ షాట్ లో వంగానెస్ ని చూడొచ్చు. వీళ్ళు బుల్లెట్ బైక్ ని కాలేజ్ లోపల తీసుకుని వచ్చినప్పటి నుంచి కింద నుంచి కెమెరా క్లాస్ రూమ్ లోపలికి వెళ్తుంది కంటిన్యూస్ గా. క్లాస్ రూమ్ లో కెమెరా 1 minute కదలకుండా స్టేబుల్ గా ఉంటది. బట్ ఈ సీన్ లో ఎక్కడ కూడా ఒక్క ఎర్రర్ కూడా లేదు. 100% పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. అర్జున్ పంచ్ చేయడం, ఫ్రెండ్స్ వీడిని ఆపడం, మధ్య మధ్యలో వచ్చే డైలాగ్స్, అగ్రెషన్, పర్ఫెక్ట్. లాంగ్ టేక్స్ అంటేనే కష్టం, అందులో నార్మల్ డైలాగ్స్ అంటే కొంచెం ఎక్కువ కష్టం. అండ్ ఆ ఎక్కువ కష్టంకే ఇంకో ఎక్కువ కష్టం ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్. కొందరు పిక్చర్లు ఉంటారు, అన్ఇంటరప్టెడ్ ఫైట్ సీన్స్ చేస్తారు. అశ్వత్థామ సినిమాలో 3 minutes ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. సింగిల్ టేక్ లో కంప్లీట్ చేసిన ఫైట్ సీన్ ఇది. చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. ఇలాంటి ఇంకో యాక్షన్ సీక్వెన్స్ గూఢచారి సినిమాలో కూడా ఉంటుంది. దట్ గన్ ఫైట్ సీన్, ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ, కెమెరా మూమెంట్ చాలా ఉంటుంది. అండ్ ఇట్స్ జస్ట్ 1 minute సింగిల్ టేక్ అయినా చూడటానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ డియర్ కామ్రేడ్ సినిమాలో క్యాంటీన్ సాంగ్. ఇందాక చెప్పాను కదా, యాక్షన్ సీక్వెన్స్ లో చాలా కష్టం సింగిల్ టేక్ లో కంప్లీట్ చేయడం. బట్ దానికన్నా ఒక పార్ట్ ని సింగిల్ టేక్ లో కంప్లీట్ చేయడం ఇంకా కష్టం. 2 minutes 53 seconds ఉన్న ఈ పాట మొత్తాన్ని ఒకే షాట్ లో కంప్లీట్ చేశారు. కార్నర్ టేబుల్ పై మామ కళ్ళల్లో కళ్ళెట్టి తాగేస్తూ ప్రేమ. ఆ
తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో 3 minutes 40 seconds లాంగ్ టేక్ సీన్ ఒకటి ఉంటుంది. ఓపెన్ ఏరియాలో నవీన్ యాక్టింగ్, మినిమల్ కెమెరా మూవ్మెంట్, సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ టేక్. మొన్నొచ్చిన లియో సినిమా ఫ్లాష్ బ్యాక్ లో కూడా ఒక కంటిన్యూస్ షాట్ ఉంది. ఇదే అది జస్ట్ 1 minute ఉంటుంది అంతే. బట్ కెమెరా అయితే 360 degree తిరుగుతూనే ఉంటుంది, ఒక్క చోట కూడా ఆగదు. వేరోస్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కంటిన్యూస్ గా మూవ్ అవుతూనే ఉంటుంది. ఈ మొత్తం లాంగ్ టేక్ లో ఒక్క చోట కూడా కెమెరా ఆగదు. ఐ థింక్ లోకి డ్రోన్ యూజ్ చేశాడు అనుకుంటా. కానీ ఈ సీన్లకి వేరే సీన్లకి డిఫరెన్స్ ఏంటంటే ట్రెడిషనల్ లాంగ్ టేక్ లా అనిపించదు. ఈ లాంగ్ టేక్ ఏదో విఎఫ్ఎక్స్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ లాంగ్ టేక్స్ ఆడియన్స్ లో క్రియేట్ చేయాల్సిన ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీని బిల్డ్ చేస్తుంది 100%. అండ్ లిస్ట్ లో నా ఫేవరెట్ లాంగ్ టేక్ ఇది. మలిక్ సినిమాలో ఓపెనింగ్ షాట్ 11 minutes ఉంటుంది. ఐ రిపీట్ 11 minutes అన్ఇంటరప్టెడ్ లాంగ్ టేక్ షాట్. జస్ట్ ఇమాజిన్ ఈ 11 minutes కంటిన్యూస్ షాట్ కోసం టీమ్ ఎంత ప్లానింగ్ చేసి ఉంటారు. ఐ మీన్ స్క్రీన్ మీద 150+ యాక్టర్స్ ఉంటారు. మొత్తం ప్లాన్ చేయడమే పెద్ద టాస్క్ ఒకటి. అండ్ కెమెరా ఒక చోట ఆగదు, మూవ్ అవుతూనే ఉంటుంది. ఏ రూమ్ లో ఏం జరుగుతుందో చూపిస్తూనే ఉంటారు. ఈ మొత్తం 11 minutes లో కెమెరా ఎల్లప్పుడూ ఎవరినో ఒకరిని ఫాలో అవుతూనే ఉంటుంది. అండ్ దట్ టు టెర్రస్ నుంచి కిందకు వస్తుంది ఒకసారి కెమెరా. వావ్, చాలా స్మూత్ గా చేశారు. అండ్ ఈ 11 minutes లో ఈ సినిమాకి కావాల్సిన మూడ్ ని డైరెక్టర్ సెట్ చేశాడు. ప్యూర్ డ్రామాని డెవలప్ అయితే చేస్తాడు ఈజీగా. కట్స్ ఏం లేవు కాబట్టి ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు ఈ క్యారెక్టర్ కి. ఫహద్ ఫాసిల్ ది ఎక్సలెంట్ యాక్టింగ్ హియర్. ఇవన్నీ సీన్స్ మాత్రమే, కానీ కొన్ని సినిమాలు ఉన్నాయి మొత్తం సినిమానే సింగిల్ టేక్ లో కంప్లీట్ చేశారు. యా, యూర్ రైట్, మొత్తం సినిమా. ఎగ్జాంపుల్ గా 2019 లో రిలీజ్ అయిన 1917 అనే ఒక సినిమా. వార్ బ్యాక్గ్రౌండ్ లో సెట్ అయి ఉంటుంది సినిమా. లక్కీలీ ఐ వాచ్డ్ ఇట్ ఇన్ థియేటర్. బట్ ఇది రియల్ లాంగ్ టేక్ సినిమా కాదు, అక్రమ లాంగ్ టేక్ సినిమా. చీటెడ్ లాంగ్ టేక్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర ఎండ్ చేసిన సీన్ ని నెక్స్ట్ డే అక్కడి నుంచే స్టార్ట్ చేయడం. అండ్ పర్సనలీ నన్ను అడిగితే నా ఫేవరెట్ లాంగ్ టేక్స్ ఏవంటే ఎక్స్ట్రాక్షన్ 1 and 2 సినిమాలు ఉంటాయి. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే లాంగ్ టేక్స్ లో బాహుబలి ఇది. ఎనీవన్ క్యాన్ ట్రై దిస్ బట్ నో వన్ క్యాన్ బీట్ దిస్. అలా డిజైన్ చేశారు అన్ఇంటరప్టెడ్ యాక్షన్ సీక్వెన్సెస్. టాప్ క్లాస్, ఏ టైర్. గ్రౌండెడ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ చూడాలంటే తప్పకుండా ఎక్స్ట్రాక్షన్ డ్యుయాలజీని చూడాలి. అండ్ ఇంకా కొన్ని పాటలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఏజెంట్ వినోద్ సినిమాలో రాప్తా పాట, అండ్ ఆమెన్ 2013 మలయాళం సినిమాలో ఉన్న పాట పేరు మర్చిపోయా, అవి కూడా లాంగ్ టేక్ పాటలే, బాగుంటాయి. సో అంతే, లాంగ్ టేక్స్ గురించి మొత్తం చెప్పేసా. ఇంకా చాలా లాంగ్ టేక్స్ అయితే ఉన్నాయి. అవేంటో ఏ సినిమాలో ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోలో నేను చెప్పిన లాంగ్ టేక్స్లో మీ ఫేవరెట్ లాంగ్ టేక్ ఏది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ వరకు చూసారంటే లైక్ చేయాలి, తప్పదు. లైక్ చేస్తున్నారంటే షేర్ కూడా చేస్తారు, తప్పు కాదు. కానీ ఇది తప్పు, సబ్స్క్రైబ్ అయినా చేసుకోవట్లేదు ఎవరు. నెక్స్ట్ వీడియో, లాస్ట్ వీడియో ఆఫ్ దిస్ ఇయర్, చాలా స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నా. చూడాలంటే యూ హ్యావ్ టు నొక్కు దిస్. ఇవి నా సోషల్ మీడియా అకౌంట్స్. వీడియో అప్డేట్స్ కోసం ఏదైనా చెప్పాలంటే, మాట్లాడాలంటే ఫాలో చేసుకోండి. See you in the video soon. Bye bye.